యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి. చూడండి, ఉపవాసం ఉండి నేలపడి రాత్రంతా కూడా ఏం చేశాడంట? బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చింది, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చాలండి. అంటే దావీదుకు తెలుసు, అంటే ఉపవాస ప్రార్థనలో ఎలాంటి బలము ఉన్నదో. అందుకైనా ఉపవాసం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 2 సమయాలు 3:35 కూడా ఒకసారి మనం చూసుకుందాం. 3వ అధ్యాయం 35 కూడా ఒకసారి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. చాలండి. ఫాస్టింగ్ అంటే దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ ఆ శోకాన్ని దేవునికి తెలియచేయడానికి కడుపు నిండా తినిపోయి ప్రార్థన చేయట్లేదు. ఉపవాసం ఉండి సాగిలపడి కన్నీళ్లు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్నపానములో మానేస్తాడు. అంటే ఏంటి? అన్నము మానేయడము లేకపోతే నీరు మానేయడము అంటే ఏంటి అర్థం అక్కడ? అంటే ఈ శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటిని ఆయన విసర్జించాడు, పక్కన పెట్టి దేవునితో మాట్లాడడానికి ఆయన పూనుకున్నాడు. దేవుని దగ్గర మొరపెట్టాడు. మరణం సంభవించింది, వేదన మిగిలింది, అయినా ఓదార్చువారు ఎవరు లేరు, దేవుడు తప్ప. కొన్ని సందర్భాల్లో దుఃఖము ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోలేము. ఎందుకంటే చెప్పుకుంటే లోకువైపోతాం కదా. మన బాధ, మన వేదన, మన దుఃఖం చెప్పుకుంటే లోకువైపోతాం మనం. అందుకనే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేయడము అది ఎంతైనా విలువైనది. ఎందుకంటే దేవుడు వింటాడు, దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి క్రైస్తవులు చాలామంది ఏం చేస్తారు? ఎందుకు ఉపవాసం ఉంటే ఇప్పుడే ఉండాలా? ప్రశ్నలు. ఇప్పుడే ఉండాలా? ఈ 40 రోజులే ఉండాలా? మిగతా రోజులు ఉండకూడదా? నేను శుక్రవారం ఉంటాను, నేను శనివారం ఉంటాను, నేను మంగళవారమే ఉంటాను అంటే ఎవరికి వారు మరి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. అంటే వారికి చాలా రకాల ప్రశ్నలు. ఇవన్నీ మనం పక్కన పెడితే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు అనేకులు, దావీదు కావచ్చు, మోషే కావచ్చు, ఇజ్రాయేలు ప్రజలు కావచ్చు. చూడండి, ఏలియా, 1 రాజులు 19వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా యెజబెలుకు భయపడి 40 దినములు ఆహారము ముట్టక రాత్రింబగలు ప్రయాణము చేసి హోరేబు పర్వతము కదా, మరి అక్కడ ఉన్నటువంటి ఒక గుహలో ఆయన దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 40 దినములు 40 రాత్రులు ఆయన ఆహారం ముట్టకుండా ప్రయాణము చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చాలా దూరం వెళ్ళిపోయాడు. హోరేబు పర్వతము, మరి అక్కడ ఉన్నటువంటి ఒక గుహలో ఆయన దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఉపవాసం ఉండడము ఎందుకు అంటే దేవునితో మాట్లాడడానికి, దేవునితో సమయాన్ని గడపడానికి. మనం చేసేది ఏంటి? 3 పూటలు మనం అన్నం తింటూ మనం ప్రార్థనలు చేస్తాం. సో దాంట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రార్థన చేసుకున్నాం కదా అని ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థనలో ఒక తృప్తి ఉంటుందండి. ఎందుకంటే అది చేసేవారికి అనుభవం ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు ఏంటంటే ఈరోజు నేను ఫాస్టింగ్లో దేవుని దగ్గర నేను మొరపెట్టాను. కొంతమంది ఫాస్టింగ్ ఉండేది ఎందుకంటే అందరికీ చెప్పుకోవడానికి, నేను ఫాస్టింగ్ ఉన్నాను. వాళ్ళు ఉన్నది లేదు, ఏమీ లేదు. ఆడ అది నిజమైన ఫాస్టింగ్ కాదు. ఎందుకు మనము ఈ ఉపవాస ప్రార్థనను మనం చెయ్యాలి అంటే పరిశుద్ధ గ్రంథములో పెద్దలందరూ కూడా పాటించినటువంటి ఈ ఉపవాసం, అందులో ప్రత్యేకంగా యేసుక్రీస్తు మరి ఆయన
40 దినములు 40 రాత్రులు, మోషే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పెద్దలు నిర్ణయించారు, ఇదిగో క్రైస్తవ సంఘానికి మరి ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ అవసరం. సంవత్సరంలో ఒకసారి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, వ్యాధిలో, లేమిలో ఉన్న వారందరూ కూడా మరి ఈరోజు మరి మనం ఏ విధంగా మనము ఉపయోగించుకోవచ్చు అంటే మన జీవితంలో ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, దేవుని సేవ చేయడానికి, ఆయన కనికరము పొందడానికి. మోషే ప్రార్థన చేస్తూ ఏమడుగుతున్నాడు? దేవా, వారిని క్షమించు అంటున్నాడు కదా. ఎవరిని క్షమించాలా? ఇశ్రాయేలు ప్రజలను. వారిపైన యెహోవా దేవుడు కోపగించుకున్నాడు, ఆయన కోపంతో ఉన్నాడు. కాబట్టి యెహోవా కోపము ఎలాంటిది అంటే ఆయన నిమిషంలో అందరినీ కూడా నాశనము చేయగలడు. ఎప్పుడైనా ఆ ఉగ్రత మీదికి రావచ్చు. కాబట్టి మరి మోషే, ఇశ్రాయేలీయులు మరి వారి యొక్క చెడుతనమును బట్టి, వారి హృదయ కాఠిన్యమును బట్టి మోషే వారి పాపములను క్షమించమని 40 దినములు ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటి రాజులు 21వ అధ్యాయము 27, 28, 29 మనం ఒకసారి చదువుకుందాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితినో, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. హల్లెలూయా. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనిస్తే, ఆహాబు దేవుని ఎదుట బహు హేయముగా ప్రవర్తించి, చూడండి ఇక్కడ ఏమనుంది, బహుహేయంగా ప్రవర్తించి తర్వాత తన తప్పును తెలుసుకొని వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వ్యాకులు పడెను, తపన పడ్డాడు, వేదన పడ్డాడు, కన్నీళ్లు విడుస్తూ దుఃఖపడుతూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే యెహోవా సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి దేవుని కనికరము కొరకు ఆయన మొరపెడతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంట? యెహోవా వాక్కు, ఇక్కడ మళ్ళీ ఒకసారి చివరి 2 వచనాలు. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమన్నాడు? ఆహాబు నాకు భయపడి వినయముగా, చూడండి, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. ఈ ఆహాబు అనే వ్యక్తి మరి దేవుని ఎదుట బహుహేయముగా ప్రవర్తించినందున దేవుని ఉగ్రత ఆయన మీదికి రావాలి. కానీ ఆయన తప్పును తెలుసుకొని ఏం చేశాడంట? ఉపవాసం ఉండి బట్టలు చింపుకొని గోనపట్టకు కట్టుకొని దేవునికి మొరపెడతా ఉన్నాడు. అది చూసిన దేవుడు, యెహోవా దేవుడు ఆయన ఏమంటున్నాడు? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఏలియాతో అంటున్నాడు ఈ మాట, ప్రవక్తతో అంటున్నాడు ఈ మాట. అంటే నీ పాపములను నీవు గ్రహించినప్పుడు నువ్వేమి చేయాలా? ఉపవాసముతో దేవుని సన్నిధిలో నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవా, నన్ను క్షమించు, నా పాపములను క్షమించు. లేని ఎడల ఆ ఉగ్రత నీ మీదికి ఏమంటాడు ఇక్కడ? ఇదిగో ఆయన ఒప్పుకున్నందున, నాకు భయపడినందున నేను అపాయము ఆయన కాలములో కాకుండా ఆయన కుమారుని కాలములో నేను వారి కుటుంబీకుల మీదకి సంభవింపజేసేదను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మరి దేవుడు ఉగ్రత అనేది వస్తుందా? వస్తుంది. ఆయనకు రావాల్సిందే, ఆయన పిల్లల కాలములో వస్తుంది అని. అందుకనే ఈరోజు క్రైస్తవులైన మనము
మన బిడ్డల నిమిత్తము కన్నీరు విడుచుచు కదా ఉపవాసం ఉండి ఇప్పుడైనను మీరేం చేయాలంట? ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టాలంట. అప్పుడు దేవుడు కనికరమును చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? కృప, కనికరము ఆయన చూపి వారిని తప్పిస్తాడు. హల్లెలూయా. అయితే మన ప్రార్థన ఎట్లా ఉండాలా? అయ్యా, క్రీస్తేసును బట్టి నన్ను, నా తరతరములను కూడా నువ్వు క్షమించయ్యా, నా అతిక్రమములను మన్నించని మొరపెట్టాలి. ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే మన జీవితాన్ని మనము పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసముతో మనము రూపాంతరము చెందాలి. హల్లెలూయా. రూపాంతరము. హల్లెలూయా.